రండి రండి రండి, చూడండి. ఈ కోటలో ఈ మొక్క కిందే తాళిబొట్టు దాచాను అని జనని వాళ్ళ అమ్మకు చెప్పింది. చెప్పింది అంటున్నారు, దానికి సాక్ష్యం ఏంటమ్మా? పెళ్లి పనుల్లో మండపం దగ్గర రాసుకు పుసుకు తిరిగింది. తీసే ఛాన్స్ ఆవిడికి తప్ప ఎవరికుంది? నా కొడుకు పెళ్లికి తెచ్చింది నేనే దాయను కదా. అమ్మాయి తరపు వాళ్ళు దాచుకోరు కదా. తీయాల్సిన అవసరం, తీసే ఛాన్స్ ఈవిడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అక్క, ఊరికే తీసింది అంటే నిజం కాదు. పంతులు గారు అన్నట్టు సాక్ష్యం ఏంటి? బయటికి తీసి చూపించడమే ఫైనల్ రా. అంతా బయటపడినట్టే, ఇంకా సాక్ష్యం ఏం అవసరం లేదు. ఈవిడిగారు ఈ పెళ్లి వద్దు అని చాలా మందితో అంది. ఇది ఆవిడే తీసి దాసింది అనటానికి సాక్ష్యం అదే. ఈ మాటలన్నీ అనవసరం అమ్మా. ముందు తాళిబొట్టు బయటికి తీ, అవతల ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా, అశిషో పాప మొక్క స్వామి దేవుడా. ఓటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలు నోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలు నోడ బేట్రాయి స్వామి దేవుడా. ఏంటక్క ఇది? పాప మొక్క ఏదండి తాళిబొట్టేది? అదే లేదేంటి? మేవన్నది ఆవిడ విన్నది నిజమైతే కదా తాళిబొట్టు అందులో దొరకడానికి. అక్క, ఊరికే నిందలు వేయడం కాదు, పక్కా ఆధారాలుంటేనే నిందలు వేయాలి. ఇది 4వ అవమానం. మనం ఇక్కడ ఉండడం అవసరం లేదు, రండి వెళ్ళిపోదాం పదా. అమ్మా, ఇది మా ఇంటి కార్యం, నేనెక్కడికి వెళ్ళగలను? బాధ్యత తీసుకున్న వాళ్ళు ఇలా బ్లేమ్ అవ్వడం మామూలే. చూడత్తా, నీ మూలంగా మా అమ్మ అమ్మమ్మ ఎంత బాధపడాల్సి వస్తుందో. అదే నిరూపణ, అదే సాక్ష్యం అన్నావు, ఏమైంది? నీకు నువ్వే ఊహించుకొని అనుమానించి అవమానించావు. చాలా తప్పు చేసావత్తా. ఎవరు ఈ మొక్క పెరికింది? ఎవరు ఎవరు ఈ మొక్క పీకేసింది? ఎవరు ఎవరు ఎవరు? ఏ ఆగమ్మా, నేనే పీకా. దాని కింద తాళిబొట్టుందనే అనుమానంతో పీకాను. నీకు అనుమానం వస్తే మా మొక్క పెరికి అపచారం చేస్తావా? మా పూజ మొక్క పెరికి మా జాతికి అవమానం చేస్తావా? పూజ మొక్క అపచారమా? జాతికే అవమానమా? ఏమైనాది? ఏ ఆపదొచ్చినాది? ఏం అపచారం జరిగినది? ఎవరు మిమ్మల్ని కోపం చేసినది? వామ్మో, ఇదేదో అనర్థానికొచ్చింది. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అని ఇంద్ర సినిమాలో మెగాస్టార్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అంతా కలిసి ఇప్పుడు శక్తి తల పీకి మీద నుంచి పెరికేరు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? తలలేని నీ మొండాన్ని ఊహించుకొని దుఃఖం ఆగడం లేదు. చిన్నరుమి, మొండవేంటి మొండావు? మొక్కకి ఎంత ఖర్చైనా సరే మేం భరిస్తాం.
ఏంది దుడ్లు ఇస్తాను తెచ్చుకోండి అంటున్నారు? మేమెట్టా కనిపిస్తున్నాం? మా కాడ దుడ్లు లేవా ఏంది? అది కొని తెచ్చి పెట్టే మొక్క కాదది. ఈవిడ తెలియకుండా పొరపాటు చేసిందంటే భగవంతుడు మమ్మల్ని క్షమించడు. నిష్టగా 3 రోజులు ఉపవాసం ఉండి గింజ నాటి 6 నెలలు పూజ చేసి మా కులదైవమైన ఈ సామి ముందు నాటిన మొక్క. మా గూడెం పిల్ల పాపలు మా జాతి బావుండాలని ఇయాల ఆ చెట్టుకి పూజ చేద్దామని వచ్చాం. పెరికి పారేసింది. తెలియక చేశాను. ఇప్పుడేం చేయమంటారు? తెలియక చేశామని పీక పిసికేమంటావా? అదే బెస్ట్. నువ్వు వేస్ట్ మాటలు మాట్లాడుకో. ఏదో పైకి అనేసాను, సారీ. మరి ఇప్పుడు ఏం చేయమంటారమ్మా? మీ కాళ్ళకి దండం పెట్టనా? మీరు కొల్చే దేవుడికి పొర్లు దండాలు పెట్టనా? తొందరపడి కమిట్ అవ్వకు. బాడీ మొత్తం బ్యాండేజ్ కట్టాల్సి వస్తుంది. చేసిన తప్పుకు శిక్ష వేయకపోతే దేవుడు కరుణించడు. మొక్కమ్మ చల్లబడదు. మొక్కమ్మ అక్క, వాళ్ళ మాట తీరు వాళ్ళది. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. మాకు చెట్టు పుట్ట రాయి రప్ప పాము చీమ అన్ని దైవాలే. అయితే ఇప్పుడు ఏ శిక్ష వేస్తానంటారు? ఏం చేస్తే పాపం పోతుందంటారు? మీరెలా చెప్తే అలా చేస్తామమ్మా. పెరికిన మొక్కకి ఎన్ని ఆకులుంటే అన్ని కొరడ దెబ్బలు తినాలి. ఈ కోట చుట్టూ 100 ప్రదక్షిణలు చేసి బావికాడ 9 స్నానాలు చేసి పెరికిన మొక్క నాటాలి. దాని ముందు ముమ్మారు ముక్కు నేలకు రాయాలి. అయ్యో, ఎన్ని ఆకులుంటే అన్ని కొరడ దెబ్బలంట. ఎన్ని ఆకులుంటాయంటావు? కొరడా శిక్షలు, అపరాధాలు, పరిహారాలు ఇలా నీ వెంట పడ్డాయి. దీని వెనకాల జననిని ఉందంటావా? ఒక్కసేపు కామ్గా ఉండు సౌమ్య. నా పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి. పూజ తల్లికి ఎన్ని కాళ్ళున్నాయో చూడు. ఆ కాళ్ళంటే? కాళ్ళు అంటే ఆకులు. నూట 16 పూలమాల కట్టినావా? అంటే మాల వేసి శిక్ష మొదలు పెడతారా అమ్మా? లేదు, మాల పైకి విసిరేస్తాం. కొరడా దెబ్బలు ఎవరు కొట్టాలో మాత నిర్ణయిస్తాది. వాళ్ళు శిక్ష అమలు చేయాలి. మాత 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 ఎవరు? చెప్తాం. ఏంటమ్మా ఇదంతా నీ ప్లానేనా? ఓ రకంగా మీ అత్త అన్యాయాలు వాళ్ళ పెద్దకు చెప్పాను. ఆవిడే దారి చెప్పి శిక్షిస్తా ఉంది. అమలు చేశాను అంతే. అయ్యో అయ్యో, పడక నీ మెడలోనే పడిందంటే ఖచ్చితంగా నా చావు నీ చేతిలో రాసిపెట్టి ఉన్నట్టే ఉంది.
అమ్మా. 116 దెబ్బలు ప్రాయశ్చిత్తం. మా మాత తరపున మాతవై అమలు చేయి తల్లి. పూజ మొక్క పెరికిన పాపం ఇట్టయితే తొలగిపోతుంది. మా గూడెం చల్లగా ఉంటుంది. నా భాగ్యం అమ్మా, నా భాగ్యం. నేను కొరడా దెబ్బలు తినను. గూడెం పట్టుకెళ్ళి అమ్మోరికి రోజుకో ముక్క నైవేద్యం వేయమంటావా? వద్దు వద్దు, వద్దు, వద్దు. నువ్వు శిక్ష అమలు చేయి మాత. చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్షనా? నువ్వు మాట్లాడితే శిక్ష పెరుగుతుంది, తప్పదు కదా, అనుభవించు. మొక్కమ్మా, కాపాడమ్మా. మొక్కమ్మా. నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి. అయ్యో శక్తి, ఓచుకో శక్తి, అయిపోయింది. అబ్బా, అయ్యో. మోసాలను దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇలాంటి శిక్షలే వేస్తాడు. పొద్దున్న మోకాళ్ల శిక్ష, ఇప్పుడు ఒళ్ళు పులిసిపోయే శిక్ష. బాగా కుదిరింది రోగం. ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా రాత్రికి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. తాలిబొట్టు దొరికింది, ఆ తాంబూలాలు కిందే ఉంది. అబ్బా, అమ్మా. అయ్యో, అబ్బబ్బబ్బబ్బ, మెల్లగా 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 సౌమ్య. అబ్బో, నొప్పిగా ఉంది. అమ్మా, అమ్మా, అమ్మా రాక్షసి. అమ్మా, ఏమైనా కొట్టిందా? అబ్బా, నా వీపు. బా మెల్లగా సౌమ్య. అబ్బబ్బబ్బబ్బా, కొంచెం వాగు. ఓ, పెళ్ళన్నప్పుడే చెప్పాను కదా ఆలోచించు అని. నువ్వు పట్టించుకున్నావా? జనని వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడే వార్నింగ్ ఇచ్చాను, కానీ నువ్వు నా మాట లెక్క చేయలేదు. జంగమదేవరి హింటిచ్చినప్పుడు రిస్క్ వద్దు, పెళ్లి మానుకో అని చెప్పాను. నో ప్రాబ్లం, పెళ్లి ఆపడం ఎవరి వల్ల కాదు అన్నావు. కోట్లకు ఆశపడి కొరడా దెబ్బలు తింటున్నావు. అవసరమా చెప్పివన్నీ? అయిందా? ఇప్పటికైనా నీ మాట విని పెళ్లి క్యాన్సిల్ చేసుకోమంటావు, అంతేనా? సూపర్ గా క్యాచ్ చేసావు. చెక్, నోర్మై. ఇంత దాకా వచ్చాక నొప్పులకి దెబ్బలకి దడిచి పారిపోతే ఫ్యూచర్ మొత్తం గుమ్మం గుమ్మం బిచ్చం ఎత్తుకోవడమే. అవతల జనని నిన్ను ఫుట్బాల్ ని తన్నినట్టు తంతున్నా కూడా సిగ్గు రావట్లేదు. చిన్న బతుకు. ఏయ్ సౌమ్య, ఏమంటున్నావే? ఏమంటున్నావు? అమ్మో, పైకి అనేసానా? నాకిదో జబ్బు, మనసులో మాట తెలియకుండానే పైకి అనేస్తాను. పిచ్చి సలహాలు ఇవ్వటం మానేసి కాస్త నాకు తలపోటుగా ఉంది, మాలిష్ చేయి. తలపోటు భరించలేకపోతున్నాను. అసలు అక్కడ ఏముందని పోటు రావడానికి? మెదడా పాడా? ఏయ్, ఏదైనా అంటే కోపం మాత్రం వస్తూనే ఉంటుంది. ఇలా చెప్పడాలేనా? ఏమన్నా తల పట్టేదుందా?
పడతా పడతా. ఏదో గుణాతో పెళ్లి అన్న ఆశతో బ్రతుకుతున్నా. ఆ ఆశ ఎలాగో చచ్చింది. నీకేమైనా వస్తే నాకేమైనా ఇస్తావన్న ఆశ ఒకటే ఏడ్చి చచ్చింది. పడతాను. సరే పట్టు. అమ్మా ధీరజ్, రే ధీరజ్, ధీరజ్, ధీరజ్ ఇక్కడ లేడు. ధీరజ్, రే ధీరజ్. అవతల ఆడపిల్లే రెడీ అయింది. వీడెక్కడున్నాడో తెలీదు. ధీరజ్, ధీరజ్ ఎక్కడున్నావురా? పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కొడుకేడమ్మా? పెళ్లి కొడుకుని త్వరగా తీసుకురండి. అమ్మా, ఏడమ్మా పెళ్లి కొడుకు? వచ్చేస్తున్నాడు పంతులు గారు. అమ్మా పెళ్లి కొడుకేడమ్మా? పెళ్లి కొడుకు కనపడ్డం లేదండి. అయ్యో, అయ్యో, ఏమై ఉంటాడు? పెళ్లి కొడుకు కనపడకపోవడం ఏంటమ్మా? కనపడలేదు కాబట్టే కనపడలేదని చెప్పింది. ఇంకా అందులో అర్థం కాందేంటి? కనపడలేదా? సౌమ్య నువ్వు ఆగు. ప్లాన్ అంతా మాదే. ఎక్కడికి వెళ్ళాడక్క? ఫోన్ చేయి. చేశాన్రా. ఫోన్ రూమ్ లోనే మోగుతుంది. అంటే ఫోన్ వదిలేసి పారిపోయి ఉంటాడు. వాడికి ఏదో పెళ్ళంటే భయంగా ఉంది. భయం కాదు పెద్దమ్మా, అయిష్టం. అది ఏయ్, నువ్వు నోరు మూస్తావా? ఇదో ఏదో చేసుంటుంది. ఈ జననియే నా కొడుకుని కిడ్నాప్ చేసుంటుంది. అక్క, నీకు జనని తప్ప ఎవరూ తేలిగ్గా దొరకరా? తను నా కోసం, నా పేరుని కాపాడడం కోసం, నా గౌరవం నిలబడం కోసం ఈ పెళ్లికొచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఎంతో కలుపుగోలుగా అన్ని పనులు చేస్తూ ఉంది. తన్నెందుకు అనుమానించి అవమానిస్తున్నావు అక్క? నువ్వేం బాధపడకు బుజ్జమ్మ. అల్లుడు గారు ఏదో పని మీద వెళ్ళుంటారు. పనా నా బొంద? పెళ్లికన్నా ముఖ్యమైన పనేంటండి? వాళ్ళు ఒప్పుకున్నారు, నేను ఖాయం చేసుకొచ్చాను అని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినట్టు సంతోషంగా స్వీట్లు పంచుకున్నారు. ఇప్పుడేం పంచుతారు? శారదా, ఇలా నా నోరు ముయించే ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా నా నోరు ముయించాలని చూస్తారా? 1,00,000 సార్లు ఆగండి, తొందరపడకండి, విచారించండి అంటే కాస్తన్నా నా మాటకి విలువిచ్చారా? ఇప్పుడంతా విలవిల్లాడే పరిస్థితి. ఇది శాంతం వలవల ఎచ్చే స్థితి. ముందు జాగ్రత్త పడితే ఇలాంటివన్నీ ఉండవండి. పోయాడు పొద్దున్నే ఆ మహానుభావుడు. అమ్మా మామ కవర్ చేశారు. గట్టిగా అప్పుడే నిలదీస్తే సరిపోయేదిగా. పందిట్లో పెళ్లి కూతుర్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళాడంటే ఏంటర్థం? రేపు తన జీవితం ఏంటి? మేము ఇక్కడుండి ఏడవడం, మీరు దుబాయ్ వెళ్ళి ఏడవడం, అంతేగా? అలాంటి వాణ్ణి నమ్మి పెళ్లి చేస్తే రేపు దీన్ని ఎలా చూసుకుంటాడండి? మనం నిత్యం ఏడవడమేగా.
తరాలు వద్దు, కనీసం వాళ్ళ గురించి వివరంగా తెలుసుకోండి అంటే అవసరం లేదు. నెంబర్ 1 ఫ్యామిలీ అని ఇద్దరు కలిసి సర్టిఫికేట్స్ ఇచ్చారు. సర్టిఫికేట్స్ తో సహా వాడు జంపు, మనం విలపింపు. మేము వెళ్ళి చూసొస్తాం బుజ్జమ్మ, నువ్వు ఇక్కడే ఉండు. ఛ, వీడు కనపడకపోవడం నా చావుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఈ మూటేంటి? వాయిస్ ధీరజ్లా ఉందేంటి? అవునా, నీకు డౌట్ వచ్చిందా? అయితే చూడు. ఇది ధీరజ్ వాయిసే, ఖచ్చితంగా ధీరజ్ వాయిసే. ధీరజ్, అయ్యో ధీరజ్, అయ్యో ఒరే అయ్యో ధీరజ్, ఏమైందిరా? అసలు ఏం జరిగింది? ఎవర్రా నిన్ను కట్టుపడేసింది? అసలు ఏమైందంటే వాడున్నాడు కదా, ఇదంతా వాడు చేశాడు. సర్లే, వాడి సంగతి నేను తర్వాత చూస్తాను. ముందు ముందు ముహూర్తం టైం. నాకు అవసరం లేదమ్మా, అవసరం లేదు. నాకు ఈ పెళ్ళ అవసరం లేదు. అయ్యో, నేను నీ పెళ్లి చేసుకుంటే చచ్చేలా ఉన్నాను. ఎవరో పడని వాళ్ళే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. నేను చేసుకోను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందావురా. ఛాన్స్ మిస్ అయితే ప్రాపర్టీ మిస్ అవుతుందిరా. ప్లీజ్ ఒప్పుకోరా, వదిలే ప్లీజ్ ప్లీజ్. పదరా, రారా, ఆగరా ఒక నిమిషం. నీకేం కాదు, నువ్వు బానే ఉన్నావు. సర్దుకో సర్దుకో, పద 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 పద. కూర్చో 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 ధీరజ్, కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో. రారా రా. పంతులు గారు, నా కొడుకు వచ్చాడు. కానివ్వండి కానివ్వండి. ఏంటి కానిచ్చేది? ఈ పెళ్లి జరగదు. ఏంటి పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు? ముహూర్తం దాటి 30 నిమిషాలయ్యింది. అటు యమగండం, యోగం చూస్తే అతిగండం. ఈ టైంలో పెళ్లి చేయడం కాని పని. కాస్త అటు ఇటు అయితే ఏమవుతుంది? మీరు కానివ్వండి. ఏమీ అవ్వదమ్మా. అబ్బాయి లైఫ్ కి గ్యారంటీ ఉండదు. అబ్బాయి తల్లిగా మీ లైఫ్ కి ఎక్స్టెన్షన్ ఉండదు. కోడలిగా వచ్చే ధరణికి భూమి మీద నూకలుండవు. చివరికి ఈ పెళ్లి చేయిస్తున్న నాకు పరలోక యాత్రే. విన్నావు కదా,
నువ్వు మొండిగా పెళ్లి జరిపిస్తే ఆస్తి రావడం కాదు, ప్రాణాలు పోతాయంట. అందరం కట్టుకొని యమలోకానికి ప్రయాణమే. ఈ పెళ్లి జరగదు, ఆపేద్దాం, తర్వాత చేద్దాం. లేదు లేదు, ఈ పెళ్లి జరగాల్సిందే. ఇంత దాకా వచ్చిన తర్వాత పెళ్లి ఆపడం ఏంటి? పెళ్లి జరగాల్సిందే. పెళ్లి ఓ ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. పీటల మీద పెళ్లి ఆగిందంటే రేపు ఆ అమ్మాయి జీవితం, అయ్యో ఊహించుకుంటేనే రామా, ఊహించుకోలేను. నేను అస్సలు ఒప్పుకోను. ఈ పెళ్లి జరగాల్సిందే. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ముందు ఆ తాళి ఇవ్వండి, మంత్రాలు చదవండి. మా శక్తి వదిన చాలా కష్టపడి పెళ్లి జరిపించుకుంటుంది. ఈ పెళ్లిగా ఆగిపోతే మా ఇంటి పరువే పోతుంది. అవును పంతులు గారు, ముందు పెళ్లి జరిపించండి. నేను చెప్పాల్సింది చెప్పా, అయినా బలవంతం చేస్తే తప్పేదే ఉంది? చెయ్యకపోయినా చావే, చేసినా చావే. పెళ్లి లేదు, గిళ్ళి లేదు. పెళ్లి కోసం మా ప్రాణాలు తీసుకోమంటావా? వాడిప్పుడు తాళి కడితే నా కొడుకే కాదు, అమ్మాయి పంతులు గారు కూడా పోతారంట. ఇంకా పెళ్ళంటావేంటి? రే ధీరజ్, లేరా, లే, ప్రాణాలైనా మిగులుతాయి. లే, నువ్వు రారా, పద వెళ్ళిపోదాం. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఓ జనని ఫుట్బాల్ ఆడుకుంది, వీణ్ణి బాస్కెట్ బాల్ ఆడింది. సౌమ్యని బకరా చేసింది. టోటల్ గా అందరినీ ఫూల్స్ని చేసేసింది. అవును మమ్మీ, మనల్ని నమ్మించి మోసం చేసింది. మోసం కాదు, తన తెలివితేటలు చాలా తెలివిగా ప్రయోగించింది. మనల్ని పెద్ద వద్దులే, హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యే ఉన్నా ఇంకా హర్ట్ అవ్వటానికి సెన్సిటివ్ హర్ట్ ఏం లేదు, పొగతో రగిలిపోతుంది. జాగ్రత్త, అది చాలా ప్రమాదం. మ్యాసివ్ అటాక్ రావచ్చు. నువ్వెప్పుడు మా మంచి కోరవా? మంచి మాటలు అనవు, నోరు తెరిస్తే అపశకునాలే. తిట్టే నోరు మంగళహారతులు పాడుతుందా అని నీ నోటికి చావు శంకరికి పెద్ద తేడా లేదు. సేమ్ టు సేమ్. మమ్మీ, ఎలా అయినా ఆ జనని మన జోలికి రాకుండా చెయ్యాలి మమ్మీ. ఎస్, చెయ్యాలి. అది ఇది వరకు ఆవేశపడేది, అరిచేది, గోల చేసేది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. మనమంతా దాని రూట్లోకి వెళ్ళాలి, నటించాలి, నమ్మించాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారే, అలాగే చెయ్యాలి. ముళ్ళు విరిగితే? అమ్మ తల్లి, తమరు కాసేపు నోరు తెరవకుండా ఉంటారా? దరిద్రాల నోవు తీరుస్తా. ఆమె సేమ్ నీలాగే మమ్మీ,
నీ క్రిమినల్ లైన్లోనే తను ఆలోచిస్తున్నట్టుంది. అవునరా, 100% అది చేసింది. అందుకే నిన్ను కిడ్నాప్ చేసింది. పెద్ద డ్రామా ప్లే చేసింది. శకునిలా కౌరవుల వెంట ఉండి కౌరవుల్ని ఓడించినట్టు చేసింది. అంటే మీరు కౌరవులా? ఆ, నువ్వు శల్యుడివి. చాలా నీకు దండం ఆపు తల్లి. అది నా వేలుతో నా కన్నే పొడిచింది. దానికి అసలు చూపే లేకుండా చేయాలి. ఎస్, ఇది కరెక్ట్ మమ్మీ. అప్పుడు గాని అసలు ఎవరితో ఎవరికి పెళ్ళో తెలీదు. అది పెళ్లి ప్రస్తుతానికి ఆపింది కానీ క్యాన్సిల్ చేయలేదు కదా. దీన్నే కీలులో మేలు అంటారు. ఈ గెలుపు దానికి టెంపరరీ మాత్రమే. మళ్ళీ దాని అంచనాలకి అందకుండా, అసలు వార్తే దాని దాకా వెళ్లకుండా బాగా తెలివిగా మంచి ముహూర్తం చూపించి ధరణితో నీ పెళ్లి జరిపిస్తా. మళ్ళీ ధరణియా? కష్టమే. రే, సూది దారం తీసుకురారా, నోరు కుట్టేద్దాం. తీసుకురారా. ఆ ధరణి, ప్రతాప్ వాళ్ళు ఇలా పెళ్లి ఆగడం గురించి రకరకాలుగా ఆలోచిస్తారు. మన మీద నెగిటివ్ థాట్ రాకముందే మనం వెళ్ళి ముగించుకోవాలి. ఈలోపు నువ్వు ఫోన్ చేసి నైస్గా స్మూత్గా మాట్లాడుతుండు. ఓకే మమ్మీ, నువ్వు హింట్ ఇచ్చావుగా చాలు, నేనిక అల్లుకుపోతా. నేనెంత ఆలోచించిన అర్థం కాని విషయం ఏంటంటే, ఆ పెళ్లిలో అవతల కన్న కూతురి జీవితం నాశనం అవుతుంది కదా. అయినా అంత కూల్గా, నిదానంగా, ప్రశాంతంగా, తాపీగా ఎలా ఉండగలిగావమ్మా? ఎలా రిలాక్స్గా ఫీల్ అవ్వగలిగావు? నేనైతే ఎక్కడ పెళ్ళి అయిపోతుందో అని తెగ టెన్షన్ పడ్డా. నరాలు చిట్లిపోతాయేమో అనుకున్నా. నేను పైకల కనపడ్డానే కానీ లోపల చాలా భయపడ్డాన్రా. కానీ నమ్మకం, నా 6th సెన్స్ ఈ పెళ్లి జరగదని చెప్పింది. నా కాన్ఫిడెన్స్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. యోగా తెలిసిందాన్ని కాబట్టి నన్ను నేను కంట్రోల్లో ఉంచుకున్నాను. ఒక రకంగా మనకి అదృష్టం కలిసి వచ్చింది. ఆ దేవుడు సాయం చేశాడు. దైవ సన్నిధి కదా, రాముడు అన్యాయం జరగనిస్తాడా? మనం చేసేది న్యాయమైంది కాబట్టి దైవం అనుకూలించింది. చివరికి శక్తి తనంతట తానే పెళ్ళొద్దనుకునేలాగా ముగిసింది. అవునమ్మా, గాడ్ ఈస్ గ్రేట్. హరే, మధు ఏం చేస్తుంది? దాని గదిలో నిద్రపోతుంది. అమ్మా, ఇంకా ఎందుకమ్మా నువ్వు వెనక ముందు ఆడడం, దాని గురించి వెయిట్ చేయడం? నాన్నకి మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం పద. ధరణి, బాలు మనవాళ్లే, మీ పిల్లలే అని చెప్పేద్దాం పద. ఒక్క మాటతో అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టచ్చు. అటు పెళ్లికి, అత్త ప్రాబ్లంకి, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అదే అత్తకి సరైన షాక్ ట్రీట్మెంట్. నేను ఈ విషయం గుణతో చెప్పవే అని ఎప్పటి నుంచో నెత్తి నోరు కొట్టుకుని చస్తూనే ఉన్నాన్రా. ఇది వినడం లేదు, నోరు మెదపడం లేదు. ఇలా ఆలోచించడం, మీనమేషాలు లెక్క పెట్టడం, శశభిషలు పడడం, మళ్ళీ మించొస్తే టెన్షన్ పడడం, ఊపిరి బిగబట్టడం. ఏదో దీని అదృష్టమో ఆ శక్తి దురదృష్టమో ఈసారి పెళ్లి ఆగిందిరా. ఆ విధవతో ఎక్కడ పెళ్ళై చస్తుందో అని భయపడి చచ్చాన్రా. మళ్ళీ ఇలా అయితే భరించలేమేమో. సరే అమ్మా, మీరన్నట్టే మీ సలహా మేరకే మొత్తం మ్యాటర్ గుణకు చెప్పేస్తాను. గుడ్ డెసిషన్ అమ్మా. కానీ అంతా గుణకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమవుతుందో కూడా మీరిద్దరే చెప్పండి. ఎలా రియాక్ట్ అవడం ఏంటమ్మా? నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు.
ముగ్గురిని, నిన్ను, బాలుని, ధరణిని, మనతో పాటు మధుని నాన్న యాక్సెప్ట్ చేస్తారు. వాడు చెప్పేది అక్షరాల నిజమే, అదే జరుగుతుంది. గుణ మంచితనం మనకు తెలియంది కాదు కదా, పైగా నీతో కూడా అన్నాడు కదా. అది ధరణి మా కూతురని తెలియనప్పుడు మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నాం. ధరణి గురించి, తనున్న సిచ్యువేషన్ గురించి ఆలోచించడం లేదు. సిచ్యువేషన్ ఏంటమ్మా? ధరణి పూర్తిగా శక్తి ధీరజ్ ట్రాప్ లో ఉందిరా. వాళ్ళని గొప్పగా నమ్మిందే, వాళ్ళలా నమ్మించారు. వాళ్ళు గొప్పగా ప్రొజెక్ట్ అయి నన్ను బ్యాడ్గా క్రియేట్ చేశారు. మనం ఏ నిజం గుణకి చెప్పినా అంతకన్నా గొప్పగా నటించి గుణను ఒప్పించి మెప్పించి ధీరజ్ని లైక్ చేస్తుంది కాబట్టి ఈజీగా వాడితో ధరణి పెళ్లి జరిగేలా చేస్తుంది. హరి, మీ అత్తకి జిత్తుల మారి వేషాలు, గుంటనక్క వేషాలు ఉన్నాయిరా. ఆ తెలివితేటలతోనే ధరణిని తన వలలో వేసుకుంది. ఆవిడ ఒప్పిస్తే మాత్రం మనం ఎలా ఒప్పుకుంటామమ్మా? అలా ఎలా ఒప్పుకుంటాం? పెళ్లి చేసుకునేది ధరణి. తను ఓకే అంటే మనం ఫూల్స్ అవుతాం. మనలా కాదు హరి, మీ నాన్నలా ఆ ప్లేస్లో ఉండే ఆలోచించు. ధరణి తన సొంత కూతురని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధరణి కోరిక తీర్చాలని తాపత్రయపడతాడు. పైగా తన కూతురు ఇంకా జీవితకాలం తన కళ్ళ ముందే ఉండాలని ఆలోచించి ధీరజ్కిచ్చి పెళ్లి చేస్తే అటు ధరణి కోరిక, ఇటు అక్క కోరిక, తన కోరిక తీరిందని తృప్తి పడిపోతాడు. మళ్ళీ నేను 3 నెలల్లో వచ్చేస్తా. ఆగిపోయిన నీ పెళ్లిని పూర్తి చేయొద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగం గురించి వాళ్ళకి తెలుసురా. మరీ ఇంత దిగులు పడితే రేపు అత్తారింటికి ఎలా వెళ్తావమ్మా? అప్పగింతలు నా వల్ల అవుతుందా చెప్పు? అది వేరు, ఇది వేరు నాన్న. ఇది అదే అనుకోరా. నువ్వే పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళావనుకో తల్లి. నాకు కూడా చాలా బాధగా ఉంది నాన్న. ప్లీజ్ నాన్న. రై, అదంటే ఆడపిల్ల, తమ్ముడువైన మగపిల్లాడిగా దానికి ధైర్యం చెప్పాల్సింది పోయి బేలగా మాటలేంట్రా? ప్రేమ పడ్డానికి, దిగులు పడ్డానికి, బాధపడ్డానికి ఆడేంటి మగేంటి నాన్న? మనసు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మనసే నాన్న ఫీల్ అయ్యేది. బాగా చెప్పావురా బాలు. రై, నువ్వు ఉండరా, వాళ్ళు మరీ బాధపడతారు. ఏం నడుస్తుందక్క? అంతా డల్గా ఉన్నారు. ఫీల్, ప్రేమ, ఎమోషన్స్, పేతాస్. అంటే నాన్న దుబాయ్ ప్రయాణం, పిల్లల దుఃఖం సీన్, ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు. వెళ్ళాలి బుజ్జమ్మ, ఈ ఒక్కసారి వెళ్ళి తీరాలి బుజ్జమ్మ. ఇదే ఆఖరి ట్రిప్పు, తిరిగొస్తే మళ్ళీ వెళ్ళను. అక్కడంతా సెటిల్ చేసుకునొచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడమే, వచ్చి రాగానే నీ పెళ్లి ఘనంగా జరిపించడమే. అరే కేశవ, వింటున్నావరా? తిరిగొచ్చాక దాని పెళ్లి ఘనంగా చేస్తారట. వింటున్నానక్క. ఆయన గారు అలా దుబాయ్ విమానం ఎక్కగానే మనం ఆ అవకాశాన్ని ధరణి నువ్వు దక్కించుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలరా. అంతే అక్క, నువ్వు ఎలా అంటే అలాగే. బుజ్జమ్మ, నువ్వు నేను లేనని డల్లుగా ముభావంగా బాధపడుతూ ఉండొద్దు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ హుషారుగా ఉండాలిరా. బాగున్నారా? నమస్తే. నమస్తే. రండి, కూర్చోండి. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఎల్లుండి నా దుబాయ్ ప్రయాణం ఖాయమైంది. అందుకే ధరణి, బాలు వాళ్ళు వద్దు ఉండమంటున్నారు. అగ్రిమెంట్ చేసుకున్నాక కుదరదు, తప్పకుండా వెళ్ళాలి అన్నాను. అంతే, అందరూ డల్ అయిపోయారు.
పిల్లలు కదమ్మా, వాళ్ళ ప్రేమ వాళ్ళది. అంతే. పెద్దవాళ్ళు ఊరెళ్తుంటే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ఇప్పటికి పెళ్లి భయం లేదు. వీరు తిరిగొచ్చేలోపు ఎలా అయినా ధీరజ్తో పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేయాలి. పెళ్లి ఆగిపోయిందన్న బాధలో ఉంటారు కదా, ఓసారి ధరణితో మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాను. ఆహాహాహా, ఏం పలకరింపు, ఏం బుజ్జగింపు. గిల్లి జోకొట్టడం అంటే ఇదే. ఈవిడగారే పెళ్ళి ఆపుతుంది, మళ్ళీ ఈవిడే పలకరింపులకు ఓదార్పులకు వస్తుంది. ఏంటో. మీరు అలా నిలబడే ఉన్నారు, రండి వచ్చి కూర్చోండి. నేను అలా బ్యాంకు వరకు వెళ్ళొస్తాను. రఘు, పదరా. బాలు, బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నానండి. మా క్లాస్లో నేనే ఫస్ట్ అండి. గుడ్. మా చిన్న కూడా బాగా చదివేవాడు. వాడి క్లాస్లో వాడే ఫస్ట్. ఏంటో దేవుడు అన్యాయం చేశాడు. వాడుండుంటే మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండేవారు. చేసేదానివి. కన్న కొడుకుని పెంచిన కొడుకుని జత చేసేదానివి. ఈవిడి గారు ఆవిడి గారి పిల్లల్ని చూసుకోవడానికి వచ్చినట్టుంది. రే, ఆమెని కాస్త మంచి చేసుకో. అయ్యయ్యో, పొయ్యి మీద కూర పెట్టి మర్చిపోయానండి. వస్తానండి. నమస్కారం అండి. నువ్వా? అంతలోనే ఇలా మారావు? ఆ రుద్రాక్షలు, నామాలు, దీక్ష వస్త్రాలు అవన్నీ ఏమయ్యాయి? అలా చూసి ఇలా చూసేసరికి గుర్తుపట్టలేదు. ఆ బట్టల్లోనే నువ్వు సన్యాసిలా బాగున్నావు. నాకు బాగానే ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించేది. మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఏం చేయను, వెళ్తుంటే కుక్కలు వెంట పడుతున్నాయి. అందుకే డ్రెస్ వదిలేసా. కానీ ఆ మనసులో దేవుడి దాసే. గుడ్. అలా ఉంటేనే మంచిది. నలుగురిలో మంచి పేరు వస్తుంది. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? అవేమీ ఇప్పుడు వద్దు. అలా అంటే ఎలా అండి? మా మర్యాద మాది. పోనీ పాలు, జ్యూస్, మజ్జిగ ఏం వద్దయ్యా. మొహమాటానికి వద్దంటున్నారు. అంత మాత్రాన మేము వదిలేస్తామా? ఏదో ఒకటి చల్లగానో వేడిగానో తీసుకోవాల్సిందే. వదిలేలా లేడే. సరే, వేడివేడిగా ఒక కాఫీ ఇవ్వండి చాలు. అక్క, జనని గారికి ఒక కాఫీ. దుబాయ్ టికెట్లు వచ్చాయిరా? ఎల్లుండే ప్రయాణం. ఏంటి ధరణి, అంత డల్గా ఉన్నావు? పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిందనా? ఆడపిల్ల జీవితంలో అదో అద్భుతమైన రోజు. జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. అదలా ఆగిపోవడం ఎవరికైనా బాధే. నువ్వు పెళ్లి కూతురు కనుక నీ బాధ భరించలేంది. ఆ విషయం, అందులో ఉన్న బాధ
సాటి ఆడమనిషిగా నేను అర్థం చేసుకోగలను. పెళ్ళాగిందన్న బాధ ఉండనే ఉంది. దానికన్నా దుబాయ్ వెళ్తున్నారనే బాధ ఎక్కువగా ఉంది. వారు వెళ్ళేది మీకోసమే కదా, మీ భవిష్యత్తు కోసమే కదా ఆయన శ్రమ పడేది. ఆడపిల్ల అత్తారింటికి, మగాళ్ళు సంపాదనకి వెళ్ళక తప్పదు. వారి సంపాదన అక్కడైనప్పుడు వెళ్ళక తప్పదు కదా. అయినా ఆయన 3 నెలల్లో తిరిగి వస్తారు కదా. వస్తారు నిజమే, కానీ చాలా ఏళ్ల తర్వాత ఇలా వచ్చి అలా వెళ్తే ఎంత బాధగా ఉంటుంది. తప్పదు కదా, భరించాలి. కొన్ని విషయాల్లో మనకు బాధగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో భరించాల్సి వస్తుంది. మరో మార్గం లేదు. ఏదో పెళ్ళాపి మేలు చేశాడనుకుంటే మీ నాన్న దుబాయ్ ప్రయాణం ఇప్పుడే రావడం ఏంటి? ఇది చెప్పడానికే పిలిచావని నేను ముందే ఊహించానులే. ఎంతైనా కన్నతల్లివి, ఆ శక్తితో పడలేక మొగుణ్ణే వదులుకుని వచ్చిందానివి. చూడండి, మా వారికి ధరణికి ఈ పెళ్లి సంబంధం నచ్చింది. ఇద్దరూ ధీరజ్ మంచివాడు, బుద్ధిమంతుడు, ఆస్తి అంతస్తులున్నాయనే నమ్మకం కుదిరింది. ఇష్టపడి వీళ్లే సంబంధానికి ముందుకు వెళ్లారు. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికీ లేని అభ్యంతరం మీకేంటి? మంచి అమ్మాయికి మంచి జరగాలనే, కానీ జీవితం నష్టపోకూడదు కదా. అందుకే నా తాపత్రయం. పరిచయానికే మీరింత తాపత్రయపడుతున్నారా? కన్న తండ్రి తన కన్న కూతుర్ని ఎవరికిస్తే సుఖ సంతోషాలతో ఉంటుందో అని ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. అలాగే కట్టుకోబోయేవాడి గురించి, మనసు గురించి, మంచితనం గురించి ధరణి కూడా ఓ అంచనాకు వచ్చాకే సరే అంటుంది కదా. వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు ఆలోచించరా? మీరిందులో అతిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. పెళ్ళే క్యాన్సిల్ చేయమంటున్నారు. చూడండి, తల్లిగా మీరు బిడ్డ గురించి బాగా ఆలోచిస్తారని చెప్తున్నాను. నాకు ధరణి తెలుసు, వాళ్ళు తెలుసు. అందుకే సంబంధం కరెక్ట్ కాదని అంటున్నాను. అనుభవంతో చెప్తున్నాను. అంతేకాదు, సరిగ్గా ధరణి ఈడు పిల్లే నాకు ఉంది. ధరణిని కూడా నేను కూతురనే అనుకుంటున్నాను. అందుకే తన ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. అలా కోరుకోవడం తప్పు కాదు కదా. ఆలోచిస్తే మీ అమ్మాయి జీవితమే బాగుంటుంది. లేకపోతే చేజాతులారా మీరే నాశనం చేసిన వాళ్ళవుతారు. అన్నీ చెప్తుంది కానీ కన్న కూతురని మాత్రం చెప్పట్లేదు. మీరు చెప్పారుగా, బాగానే ఉంది. కానీ నేను చెప్తే అది వింటుందా? ఆయన వింటాడా? పైగా మా ఆయన ఒకసారి ఓ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు, వెనక్కి తగ్గరు. భార్యగా ఓ బాధ్యత తీసుకోండి. కూతురు భవిష్యత్తు గురించి మీరు బలంగా చెప్పండి. మీరెలా ధరణి బాగు కోరుకుంటారో అలాగే నేను కూడా దాని జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే మనిషిని. మీ మీద నమ్మకం ఉంది. మీరు చెప్పింది నచ్చింది. నా సాయశక్తులా పెళ్లి క్యాన్సిల్ చేయడానికే ట్రై చేస్తా. ఒకవేళ డైరెక్ట్గా చెయ్యలేకపోయినా మీరా ప్రయత్నం చేస్తే మీకు 100% సాయంగా ఉండి సహకారం అందిస్తా. థ్యాంక్స్ అండి ఆ మాట చెప్పినందుకు. ఏదైనా సరే ధరణి నష్టపోకూడదు. వస్తానండి. అలా వెళ్తానంటే ఎలా? మరి మీకోసం చేసిన స్పెషల్ డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఎవరు తాగుతారు? తీసుకోండి. తీసుకోండి. చల్లగా ఉన్నట్టుంది. నేనే కాస్త చల్లార్చానండి. మీ చేతులు కాలొద్దని, నోటికి వేడి తగలొద్దని. వాడికి మర్యాదలు చేయడం అంటే చాలా ఇష్టం. మీరంటే ఎందుకో చాలా అభిమానం. జననీ గారు మనసు గలవారక్క, మంచివారక్క అని నాతో 1,00,000 సార్లు అన్నాడు. వీడిలో మార్పుకి మీరే కారణం.
ఆ, ఆ, ఆ. మీరే నాకు గురువుతో సమానం అండి. సంతోషమే కానీ మీ తమ్ముడిలా సన్యాసి వేషాలు సాధు వేషాలు వేసుకొని ఎన్నేళ్ళు తిరుగుతాడు? మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా. యావయ్యా, పెళ్లి చేసుకునే ఆలోచన ఏం లేదా? ఆ, ఆ, ఎందుకు లేదండి, ఉంది. ఏంటి అదంతా సిగ్గేనా? అంతేగా అంతేగా. సిగ్గుపడ్డం ఎందుకయ్యా? ఒక మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. ఆ, మీ తరపు నుంచి ఓకే అంటే అయిపోయినట్టేనండి. నా తరపు నుంచి ఓకే అంటే చేసుకోమనే చెప్తున్నాను. అంటే వాడి ఉద్దేశం నువ్వు మారావు కేశవ, మంచితనం వచ్చింది, మంచివాడి వయ్యావు అని మీరు సర్టిఫై చేస్తే చేసుకుందాము అని. నా సర్టిఫికేట్ ఎందుకు? మీ తమ్ముడేగా మారాడనే నమ్మకం మీకొస్తే గంతుకు తగ్గ బొంతను చూసి 3 ముళ్ళు వేపించేయండి. వచ్చి 4 అక్షింతలు వేసి వెళ్తాను. వస్తాను. కాఫీ బాగుంది కేశవా. థ్యాంక్స్ అండి. ఈవిడేమో కూతురు పెళ్లి గురించి ఆరాటపడుతుంది, నీకేమో గంతకి తగ్గ బొంతంట. అయితే గీతే ఎప్పటికైనా వీడే నీ అల్లుడు జనని. ఇది కదక్క ఫైనల్. మా అక్క 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టే. మధు, కాలేజీ నుంచా మధు? అవును. రామా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రా. పర్లేదు, నేను వెళ్తాను. అలవాటేగా. అలవాటు లేదని కాదు, అటే వెళ్తున్నానని. వద్దు, నేను వెళ్తాను. మన తల్లిదండ్రులు వేరు కావచ్చు కానీ ఎప్పటికీ నువ్వు నా చెల్లెలివేనే. ధరణి ఎలాగో నువ్వు అంతే. నువ్వు అలా ముభావంగా పరాయిదానిలో ఉంటే నాకు బాధగా ఉంటుంది. అమ్మా మధు, ఎలాగున్నావమ్మా? బాగున్నాను. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను అంకుల్. ఎక్కడి నుంచి వస్తున్నారు అంకుల్? దుబాయ్ వెళ్తున్నాను కదా, కాస్త బ్యాంక్ పనులుంటే చూసుకొస్తున్నాను. ఏమ్మా, ఎప్పుడూ అడగడం మర్చిపోతున్నాను. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? MBBS. ఓహో. మా డాడీ ఎలాగో డాక్టర్ కాబట్టి చెల్లిని డాక్టర్గా చూడాలని మా అమ్మ కోరిక. తను క్లాస్ ఫస్ట్ కూడా. అలాగా, వెరీ గుడ్. బాగా చదివి గుణాగారిలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి వారి పేరు నిలబెట్టాలి. సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది. కలవాల్సిన వాళ్ళు కలిశారన్నమాట. దేవుడు తన లీలతో విడిపోయిన బంధాల్ని కలుపుతాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? వీరి గురించే. దేవుడి చిత్రం మనుషులకి విచిత్రం. తొందరలోనే వీరిద్దరి బంధం బయటపడుతుంది.